హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం ధ్యాన యోగం నుండి మొదటి శ్లోకం. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. మరొకసారి, అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భావం: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను అనగా చేయవలసిన విధులను చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని కేవలం అగ్నిహోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరక క్రియలు త్యజించిన వారు కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: చేయదగ్గ కర్మలు మాత్రమే చేసేవాడు, చేసిన కర్మలకు ఫలితం ఆశించినవాడు, వాడే నిజమైన సన్యాసి. అదే సన్యాసి లక్షణం. మేము సన్యాసులమని చెప్పి కాషాయాలు కట్టి సోమరిపోతుల్లో తిరిగేవారు అసలు సన్యాసులే కాదు. కర్మఫల త్యాగము, సంగము వదిలిపెట్టడం సన్యాసులకు యతులకు గుర్తు. వీడు సన్యాసి అవునా కాదా అని పరీక్షించడానికి వాడు చేయదగిన కర్మలను చేస్తున్నాడా, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాడా అని చూడాలి. సన్యాసి అయిన వాడు అధర్మ కార్యములను, శాస్త్ర విరుద్ధ కార్యములను, పాపకార్యములను చేయకూడదు. ఇతరులకు ఉపయోగపడే పనులనే చేయాలి. అది ఫలాపేక్ష లేకుండా చేయాలి. వాడే నిజమైన సన్యాసి. అటువంటి వాడు గృహస్థుడైనా వాడు సన్యాసితో సమానమే. ఎవరైనా సన్యాసి కావచ్చు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.